చాలా దురదృష్టకరమైందంటే ఒకరిద్దరైతే 2 రోజులే పనిచేశారు. రెండో రోజే వాళ్ళు మరణించారు. ఒకరోజు వచ్చారు డ్యూటీకి, ఒకరోజు సెలవు అయిపోయింది. మూడో రోజు డ్యూటీకి వెళ్తే సంతోషంగా ఏదో ఒక పని దొరికింది కదా అని సంతోషంగా వెళ్తే వాళ్ళు శవాలై తిరిగి రావడం చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా చాలా యువకులు, చాలా చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలే మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. మరణించిన వాళ్ళలో కొద్దిమంది మాత్రమే మనకు కొంత ఎక్కువ వయసు, అంటే వాళ్ళు కూడా వృద్ధులని కాదు, కొంత మధ్య వయస్కులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇంత దురదృష్టకరమైన సంఘటన భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత ఇదేనని చెప్పి ఇక్కడ కార్మిక సంఘాలు కూడా స్పష్టంగా వాళ్ళు కూడా వివరిస్తూ ఉన్నారు. పైసలు ఇస్తే వాళ్ళకు పోయిన వాళ్ళు తిరిగి రారు, వాళ్ళకు న్యాయం కూడా జరగదు. కాకపోతే చాలా కీలకమైందంటే ఆ కుటుంబం మిగిలిన వాళ్ళైనా మనం నిలబెట్టడానికి అది చాలా కీలకమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ₹1,00,00,000 సహాయము, బాధితులకు కూడా గాయపడినటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి సహాయము అందించవలసిన అవసరాన్ని అందరూ కూడా అంగీకరిస్తున్నాం. ఇది